అలాగే గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాన్ని అందులో ఉన్న వాళ్ళందరినీ మీ పంచాయతీలో ఈ సమస్యను నా దృష్టికి ఇది ఒక సమాంతర వ్యవస్థ అయిపోయింది. ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం, దాన్ని ముందుకు తీసుకెళ్తాను కూడా మీకు తెలియజేస్తాను. అలాగే గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాన్ని అందులో ఉన్న వాళ్ళందరినీ మీ పంచాయతీలో ఈ సమస్యను నా దృష్టికి ఇది ఒక సమాంతర వ్యవస్థ అయిపోయింది. మన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు నా దృష్టికి తీసుకొచ్చారు గతంలో కూడా. దీన్ని ఏదో విలీనం చేయండి, వాళ్ళ చేత మేము పని చేయించుకుంటాం, లేదంటే రద్దు చేయమని కోరుతా ఉన్నారు. ఇది వారి ప్రభుత్వ ఉద్యోగాలు సర్వీసెస్ నుంచి వచ్చారు కాబట్టి అది ఎలా పాసిబిలిటీ ఉంది. ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థ వేరు, విలేజ్ సచివాలయాలు వేరు, అంతే కదండి. రద్దు చేయమంది వాలంటీర్. ఓకే, గ్రామ సచివాలయం సిబ్బందినేమో విలీనం చేసి వాలంటీర్ని రద్దు చేయమంది. అసలు వాలంటీర్లను రద్దు చేయడానికి వాళ్ళు అసలు అఫీషియల్గా వాళ్ళ గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసి పెట్టుకుంది. అదే కన్ఫ్యూజన్ ఉంది అసలు ఇప్పుడు ఈ రోజుకి. వాళ్ళకి మన ప్రభుత్వం కూడా పాపం ముఖ్యమంత్రి గారు జీతాలు పెంచుతామని చూస్తున్నా కానీ ఎక్కడ జీవోలో వాళ్ళు లేరు. ఎక్కడ వైసీపీ పాపం వాలంటీర్స్ని చాలా అన్యాయంగా మోసం చేసేసింది. ఈ మెసేజ్ కూడా మీరు తీసుకెళ్ళి ఏదైనా చేద్దాం పాపం ముందుకెళ్దాం అంటే. సో అందుకని ఇది వాళ్ళు రద్దు చేయడానికి కూడా వాళ్ళ ఉద్యోగులు ఉంటే రద్దు చేయొచ్చు. అసలు ఇది రద్దులో ఉన్నారా లేదనేది అది అసలు అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయిపోయింది. అందువల్ల కొంచెం అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న గత 2 క్యాబినెట్ల ముందు ఎప్పుడో ఒక క్యాబినెట్లో జరిగింది దీని మీద డిస్కషన్. అలాగే నేను రాగానే మేము అడిగింది ఏంటంటే ఈ 3,000గా ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు గౌరవ వేతనాలు 15,000కిను, ఎంపీపీ జెడ్పీటీసీలు 30,000 రూపాయలు పెంచమని ఇది అడిగారు. ఖచ్చితంగా దీన్ని యాక్టివ్ కన్సిడరేషన్లో ఉందనేది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను.